భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వరకుంతం కృష్ణ ఖండించారు. నియోజకవర్గంలోని దౌలతాబాద్ సెంటర్ వేదికగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కులమతాలకు అతీతంగా ముందుకు పోతుంటే ఎదుగుదలను చూస్తూ ఓర్వలేక బీజేపీ అడ్డు తగులుతోందని విమర్శించారు. అమిత్ షా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన వారసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో దేశంలో బడుగు బలహీన వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని వరికుంతల కృష్ణ హెచ్చరించారు. సమావేశంలో జరిగిన అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ అని కలుసుకునే బదులు దేవుణ్ణి స్మరించుకోవటే ఒక 7 జన్మల పుణ్యం వస్తుందంటని చెప్పేసి అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అనడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా బీజేపీ నాయకులు అంబేద్కర్ గారిని విమర్శించడం పార్లమెంట్లో ఇది సంక్షిప్తం కాదంటని చెప్పేసి మేము యువజన కాంగ్రెస్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారే లేకపోతే, రాజ్యాంగమే లేకపోతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం స్టేట్లో ఉండేదా? ఈరోజు ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళ, లేదంటే వీళ్ళు హోమ్ మినిస్టర్ రెండోసారి హోమ్ మినిస్టర్ ఎన్నిక అయ్యేవాడా? అదేవిధంగా వీళ్ళకు బీజేపీ నాయకులకు ఎందుకు అంబేద్కర్ గారు అంటే ఇంత ఏన వేయడం, ఇంత చిన్న చూపుగా చూడడం, ఇది ఎందుకు అనేది ఈరోజు చాలా రకాలుగా ఇంతకుముందు కూడా అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని కూడా వీళ్ళు మారుస్తానడం చాలా ఇది ఖండించడం జరుగుతూ ఉంది. మన యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ఇదే విధంగా మేము చెప్తా ఉన్నాం. ఇక ముందు కూడా మీరు ఈ బీజేపీ నాయకులు అంబేద్కర్ గారిని విమర్శిస్తే, దళిత సంఘ నాయకులను అందరినీ విమర్శిస్తే ఖచ్చితంగా మీ బీజేపీ ప్రభుత్వం కూడా సెంట్రల్ నుంచి గద్దె దింపే వరకు కూడా మేము యువజన కాంగ్రెస్ ఖచ్చితంగా పనిచేస్తూ ఉందని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం.